అనంతపురంలో వైసీపీ పార్టీకి షాక్ తగిలింది. సుమారు 5,000 మంది కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నియాజ్, వైసీపీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి నరసింహులు ఆధ్వర్యంలో ఈ టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జై తెలుగుదేశం, జై దగ్గుపాటి నినాదాలు చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల తరహాలో వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా టీడీపీ గెలవబోతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నిన్నటి రోజున రిజైన్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో భారీ జన సమీకరణతో దాదాపు 5,000 మందికి పైగా జన సమీకరణతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసే అభివృద్ధి చూసి ఆకర్షితుడై ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎక్కడ చూసినా రఫా రఫా అని మాట్లాడుతున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఎక్కడ చూసినా పొట్టెళ్ళు కోసి రక్త తర్పణం చేసి ఒక భయంకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చూసినా జెండాని రెపరెపలాడించండి, అభివృద్ధిని రెపరెపలాడించండి అని చెప్పేసి మాకు గైడ్ చేయడం. టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. పెద్దల ఆధ్వర్యంలో దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో చేరిక జరిగింది. నేను వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీలకి అన్యాయం జరుగుతుందంటే ఎంత చెప్తే కూడా వినడం లేదు. మాట వడవను మడవ తిప్పననే జగన్మోహన్ రెడ్డి మాట నిలబడుచుకోలేదు. కడప ఆయన సొంత జిల్లాలో అమీన్పీర్ దర్గా దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు. ఆ దర్గాలో వచ్చి ఒక మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మాట మడివి సొంత కమ్యూనిటీ రెడ్డి అనంత వెంకటరెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. అలా ద్రోహం చేసే పార్టీలో నేను ఉండకూడదని నేను చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇవి టీడీపీ ప్రభుత్వం ఉండే పెద్దలందరితో ఆశీర్వాదంతో నేను పార్టీలో చేయడం జరిగింది. పార్టీలో 24 అవర్స్ కాదు, ఎవరో వైఎస్ఆర్ వాళ్ళు అంటున్నారు ఏదైనా అది ఇది కథ చూస్తామని. ప్రతి మీడియాలో వచ్చిన కౌంటర్ కి మైనార్టీలు ఎవరండి ఒక్క తప్పు లేదు. ఊరికే దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి ఏదేదో చెప్తున్నారు. ఇక దగ్గుపాటి తప్పుడు దిగినాడు. ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైనా అటు ఇటు మాట్లాడితే 100% రీచ్ అవుతా. నంబర్ 1 ఎమ్మెల్యే మైనార్టీలకి కానీ అని ప్రతి కమ్యూనిటీకి మంచిగా ఆలోచించే వ్యక్తి వెంకటరామరెడ్డి అన్నకి రాజకీయం ఏజ్ ఉన్నంత వరకు అలాంటి సీనియర్ నాయకుడికి